చంద్రబాబు గారు వచ్చి దాదాపు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పాలనకి గతంలో జగన్ గారు 100 రోజుల పాలనకి తేడాలంటే మీరేం చెప్తారు? తెలుగుదేశం పాలన బ్రహ్మాండంగా ఉందిగా, బ్రహ్మాండంగా ఉంది. దానికి చెప్పేది ఉంది, కనపడుతుందిగా పాలన. దానికి దీనికి సంబంధం ఏముంది అసలు? ప్రజలు బాగుపడాలి అంటే సంక్షేమం కావాలంటారు, అభివృద్ధి కావాలంటారు? అభివృద్ధి కావాలి, రెండూ చేస్తున్నారుగా. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండూ చేస్తున్నారు, చేస్తేనే ముందుకెళ్ళేది. ఈ 100 రోజుల పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేసేది ఏమీ లేదండి. ఏంటి, ఒక ఈ ముసలివాళ్ళకి పెన్షన్ ఇవ్వటం తప్ప ఏమీ ఇలా ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఈయన చేయడము అని అనుకుంటున్నాము. గతంలో జగన్ గారు 100 రోజుల పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి. ఇవన్నీ ఏంటంటే ఇక ఈఎంలో మోసం చేయటం తప్ప ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు కంటే అంత మోసం చేసి ఇదంతా మోసమే. అంటే గతంలో జగన్ గారు గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాపరింగ్ జరగలేదంటారా? అదేం లేదండి. ఏమండే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలే, ఆయన చేస్తాను అని అన్నాయాన్ని మొత్తం చేశాడు. ఏంటి, ఆయన కానీ చేయలే. ఏంటి, ఈ పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ, ఈ చంద్రబాబు నాయుడు కలిసి ఒక్కళ్ళు కొడతాం కాదు, ముగ్గురు కలిసి ఎదురుబోదురు రావాలి. ఎవరు సత్తా అంటే అటు చూసుకుంటాడు. అది గతంలో జగన్ గారి 100 రోజుల పాలన ఎలా ఉంది, ఈ 100 రోజుల పాలనతో కంపేర్ చేసుకుంటే చంద్రబాబు గారి పాలన చూసుకుంటే? జగన్ గారి పాలనలో మాకు చెప్పుకుంటాకేమీ లేదు. ఈ సంక్షేమ పథకాలు తప్పితే చెప్పుకుంటాకేమీ లేదు. అభివృద్ధి అనేది లేదుగా. ఇప్పుడు ఇది అభివృద్ధి కనపడుతుందిగా, చూపిస్తాను పక్క నుంచి. అందుకే రాజధాని అక్కడ వచ్చింది కాబట్టి అన్ని విధాలు చెప్పుకుంటానికి బాగుంది. దాదాపు 100 రోజులు అయితే అయిపోయింది. దాని గురించి మీరేమంటారు? గ్యాస్ బండ్లు ఇస్తే అన్ని విధాలా బాగుంటుంది. గ్యాస్ బండ్ల కోసం ఎదురు చూస్తున్నాం. అంతా బాగానే ఉంది. ముందు సంక్షేమం దీని మీదే అందరూ బేస్ అవుతున్నారుగా. అభివృద్ధి కూడా ఉండాలి, అభివృద్ధి కూడా చేస్తున్నారుగా. ఇప్పుడు బాగుంది, అభివృద్ధి కూడా బాగుంది, రెండు వైపులా చేసుకెళ్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. అంటే గతంలో జగన్ గారు కేవలం సంక్షేమం ఒకటే చూపించారని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? అవును, దానికన్నా ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు బాగుంది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కనపడుతుంది. ఒక పక్క అభివృద్ధి కూడా బాగా చూపిస్తున్నారు, ఇది సంక్షేమ పథకాలు కూడా బాగానే చూపిస్తున్నారు. అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా ఉంది. 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల పాలనకి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 100 రోజుల పాలనకి తేడా అంటే మీరేం చెప్తారు? ఒక్క విజయవాడలో వరదలు వచ్చినాయండి. ఎవరన్నా ఎప్పుడన్నా పడుకున్నాడా? ఇంతవరకు ఎవడు పడుకోవాలా. చంద్రబాబు పడుకుని 4 రోజులు పట్టు కష్టపడి అంత ఇది చేసినాడు ఎవరు లేడు. కోటి రూపాయల ఆడు 100 కోట్లు ఇచ్చినా వేస్ట్ అండి జగన్ అని ఆయన. అది కరెక్ట్గా నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఆంధ్రాన్ని మాత్రం నిలబెడతారు. అమరావతి రాజధాని అవుద్ది, పోలవరం పూర్తవుతుంది, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఎందుకని బాబాయ్, ఆయన కూడా గతంలో గెలిపించుకున్నారు కదా మన ప్రజలు. అంటే ఏంటంటే పథకాలు పెట్టాడు, ఆ నాన్న మీద సానుభూతితో గెలిచాడు ఆయన, అంతవరకే. కానీ కాకపోతే ఆయన వల్ల ఒకటే ఒక సిద్ధాంతం నమ్మాడు. ఎందుకంటే ఎవరి మీద అంటే అలా ఇల్లు ఉంటారు అధికారులు, వాళ్ళ మీదే పెట్టుకుని నమ్ముకున్నాడు. కానీ ఆయన ఇదవల. ఇవాళ చంద్రబాబు నాయుడు అనేవాడికి చాలామంది, స్టేట్ కాదు నరేంద్ర మోడీ అనే ఆయనే కొద్దిగా చాలా దడుతున్నాడు. ఎందుకంటే అంత మేధావి చంద్రబాబు నాయుడు. అది 100 రోజుల పరిపాలన జరిగింది. ఇంకా మనం చూడాలిగా. ఇంకా చాలా టైం ఉంది కదా. అంతకుముందు చేశాడు, కొన్ని వరకే చేశాడు, చేయలేదని నేను అంటలా. చేశాడు, కొన్ని వరకే చేసి లాస్ట్కి వచ్చేపాటికి దెబ్బతిన్నాడు. ఏది, పసుపు కొంకాలని అన్నాడు. పసుపు కొంకాల కింద ఎంత ఇచ్చాడు? 3000 రూపాయలు ఇచ్చి మిగతా స్వాహ. అది తర్వాత విషయం, మనకి సంబంధం లేని విషయం. ఇప్పటికి వచ్చేపాటికి 100 రోజులు చేశాడు కాబట్టి అన్న క్యాంటీన్లు వదిలాడు. అన్న క్యాంటీన్ల మీద కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. ఏంటి, మా లాంటి నిరుద్యోగులు లేదా డ్రైవర్లు, క్లీనర్లు అంతా ఏంటి లేబర్ అనేవాళ్ళు బతుకుతున్నారు కాబట్టి అన్న క్యాంటీన్లో అన్నం బాగుంటుంది. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కూడా కొన్ని వ్యాఖ్యానించారు. కేవలం 5 రూపాయల ముష్టి మీకు పడేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి మీరు ముష్టి ఏదో పడేమను. ఇప్పుడు 5 రూపాయలే పడేమను జనాలకి. ఆ ముష్టి కోసమే మనం ఇప్పుడు బాగులాడుతుంది. బతుకు దేనికి వచ్చింది? ఆ ముష్టి కోసమే. ఇప్పుడు ఆడెవ్వడో ముష్టి అని అన్నాడు, ఆ ముష్టి ఏదో పడేయమని చూపించు. మనం గతంలో 5 సంవత్సరాలు వీళ్ళు అన్నం తినలేదా, కేవలం 5 రూపాయల ముష్టి కోసం అనేసి అన్నాడు కదా. ఎవరు? అంబటి రాంబాబు గారికి అసలు ఏం తెలుసు? ఆడెక్కడో దెంగిచ్చాడు. బూతులు వస్తున్నాయి, ఎందుకులే మాటలు. బాబాయ్, ఈ అన్న క్యాంటీన్ల వల్ల పేద ప్రజలకు మంచి జరుగుతుందంటే మీరేమంటారు? 100కి 99% జరుగుతుంది న్యాయం. అది అంటే ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే ఏమన్నారు అంటే మీకు కేవలం 5 రూపాయలు ముష్టి పడేస్తున్నారు అని చెప్పేసి వ్యాఖ్యాని. ముష్టి పడేస్తాం ఏంటి? మనం ఎవరు వస్తామండి, ఏం లేదమ్మా ఆకలి వేస్తుందంటే రూపాయి ఎత్తాకే దడుతున్నాం. ఇవాళ అన్నం వండిచ్చి పెడుతున్నాడు 5 రూపాయలకి. ఎవరు పెడతారు ఇవాళ? మన ఇంట్లో వాళ్ళు మనకే పెడతారు ఇవాళ. అలాంటి పెట్టే దాన ధర్ముడు ఎవరుంటారు?
సాధారణ మానవుడిగా అడుగుతున్నాను, వాళ్ళనే అడుగుతున్నాను. ఆడెవడు దరిద్రుడు ఎవడు అంబటి రాంబాబు గారిని 240 ఎక్కువ 30 రూపాయలు ఎక్కువ చెప్పమను. ఈ లెక్కనే తెలుసో లేదో తెలుసుద్ది. ఏంటి ఆడు గొద్ద కింద డబ్బు ఉందో ఉంటే ఉండొచ్చు, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆడు అసలు అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడా? ఆడు అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడా? అన్న క్యాంటీన్ తీసేయమంటాం భిక్షమా? అది భిక్షమా? నువ్వు పెట్టొచ్చుగా, భిక్షమా అని అంటున్నావు, బాగానే ఉంది, నువ్వు పెట్టు. గతంలో ఎందుకు తీసేశారంటారు వీటిని? కొవ్వెక్కి ప్రజలు బాగుపడాలి అంటే సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలా? రెండు కావాలి. రెండు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర లేవు. ఏదంటే అభివృద్ధి చేసి అంటే దీనికి అటు ఖర్చు పెడతాడు, డబ్బులు ఉండవు జగన్ దగ్గర. తేలేడు, ఆయన కేసుల కోసమే చూసుకుంటాడు ఎంతసేపు. అది చంద్రబాబు నాయుడు ఏముంది, వాళ్ళ 51 రోజులు జైల్లో ఉన్నా సరే ఎంతమందో, ఏది అమెరికా నుండి ఎన్నో దేశాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు పవన్ కళ్యాణ్ పోరాడి పాపం అండగా నిలబడి అంత చేశాడు. వైసీపీ అంటే నేను జగన్ గారు కూడా ప్రెస్ మీట్లో ఏమని చెప్పారు అంటే టీడీపీ విఫలమైంది ప్రజలకు మంచి చేయడంలో ఈ 100 రోజులు. 100 రోజులకే విఫలమైపోయిందా? నువ్వు 5 సంవత్సరాలు పట్టి చేసావు. నువ్వు ఇది పెన్షన్ కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు పెట్టా? 5 సంవత్సరాల దాకా ఇచ్చావు. ఏది 250 రూపాయలు పెంచడాకే. మరి ఇవాళ ఎంతో ఖర్చు ఉంది, వరదలు వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి. మరి ఇవాళ రోడ్లన్నీ అయిపోయినాయి. 2500 కోట్లు రిలీజ్ చేశాడు. ఎవరు చేశారు? గుడివాడ రోడ్డు చూడండి ఒకసారి, ఎంత మొదలు పెట్టారు? బండ కంకరాలతో వేస్తున్నాడు. ఎవరు వేశారు మరి? అంటే మరి జగన్ గారు నిన్న ప్రెస్ మీట్లో ఏమంటున్నారు అంటే టీడీపీ పార్టీ విఫలమైంది ప్రజలకు మంచి చేయడంలో అనేసి అంటున్నారు. కూడా చెప్పాలి ఎట్లా విఫలమైందో. ఇప్పుడు పలానా చేయలేదు అని చెప్పాలిగా విఫలమైందని. ఇప్పుడు చేసినవి ఒకటి చేసుకొస్తున్నారు, చూస్తున్నారు. వరదల్లో వచ్చేటోడు ఏమన్నా చేశాడా? వచ్చాడు, ఊరికి 4 మాటలు చెప్పాడు, వెళ్ళాడు. వరద సమయంలో అలాగే చంద్రబాబు గారు కూడా ఇల్లు మొత్తం మునిగిపోయిన వారికి 25,000, సగం మునిగిపోయిన వారికి 10,000 ఇవ్వటం చొప్పున జరుగుతుంది. ఇలా చేస్తే ఏమైనా రాష్ట్రం అప్పయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడంటే ఫండ్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు కంపెనీలు పెద్ద కంపెనీలు ఫండ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు 300 కోట్లు ఏదో వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు అట్లే తీసిచ్చేది సొంత డబ్బు ఖజానాలు తీరుగా. ఎన్నడూ రాని విధంగా వరదలు రావడం అయితే జరిగింది. ఇలా వరద రావడం సమయంలో చంద్రబాబు గారు ఎలాంటి హెల్ప్ చేశారు ప్రజలకి? అంటే వాళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ బాగానే చూసుకున్నారంటారా? బ్రహ్మాండంగా చూశారు. అది కనపడుతుంది అసలు రోజు తెల్లారలేసిన కానీ అదేగా. నీలాంటి సౌట్లు ఉంటే అంతేరా, నీలాంటి సౌట్లు ఉంటే ఎట్టాగా ఉంటారు. కనపడుతుంది కళ్ళ ముందు, మన టీవీ పెడితే కనపడతలేదా? మనం వెళ్ళపోయినా అక్కడ సరఫరా చూశారుగా. అన్ని సంస్థలు బాగా చేసినాయి. అంటే వైసీపీ వాళ్ళు ఏమని అంటున్నారు అంటే వాళ్ళ గురించి అసలు లెక్కే లేదు. ఇక కొన్నాళ్ళకి వాళ్ళు కనపడరు అసలు. ఈ గవర్నమెంట్ చేస్తే కొన్నాళ్ళు కనపడరు. ఎందుకని బాబాయ్? అంతే, వాళ్ళ పాలనకి వీళ్ళ పాలనకి తేడా కనపడిపోతుంది అసలు. బాబాయ్ గతంలో జగన్ని ప్రజలు ఎందుకు 151 సీట్లు ఎంచుకున్నారు? ఈసారి ఎందుకు ముందుగా చేస్తాడు కుర్రోడు ఎర్ర తీసేస్తాడని చూశారు. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా అరాచకాలు చేశారు. అన్నీ ఎక్కడికెక్కడే దుమ్మిలేగా. ఇప్పుడు ఇసుకలో చేశారు, కొండలో కొట్టేశారు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చేసి పడిదిగారు కదా. బాబాయ్ గతంలో కూడా అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు గారు పెట్టిన తొలగించడం జరిగింది. అవే చంద్రబాబు గారు ఆగస్టు 15వ తారీఖున 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారని చెప్పిన మాట ప్రకారం 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఈ అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మంచిగా ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఎక్కడెక్కడ నుంచో బికాబీరు రోజు పెడుతున్నారు. 100 రోజులు పెడతామని అన్నారు, పెట్టుకోమన్నాం. అన్నా క్యాంటీన్ తరఫున పెడుతున్నామని అన్నారు, పెట్టుకోండి అన్నాం. మనకి ఇక్కడ లేదు, బిక్కోళ్ళు ఉన్నారు, పెట్టుకున్నారు. రోజు 100 మందిని వెళ్తారు. ఇప్పుడు మనం చేయలేకపోయినా ఎవరైనా చేసేవాడిని చేయనియాలిగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారివి కూడా నడపాలి అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరేమో? కొన్ని ఏరియాలో పశ్చిమ గోదావరి జిల్లా వరకు అయితే బాగుంటాయి. ఈ ఏరియా తెలియదు కదా, ఈస్ట్ వెస్ట్ బాగుంటుంది. ఆమె పేరు ఎందుకంటే అక్కడ ఆమె పేరు ఫస్ట్ నుండి ఉంది కాబట్టి అక్కడ ఆ ఏరియాలో పెడితే బాగుంటుంది. మన ఏరియాలో తెలియదు కదా జనాలు. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే ఏమన్నారు అంటే అన్నా క్యాంటీన్ ద్వారా మీకు 5 రూపాయల ముష్టి వేస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు. దాని గురించి మీరేమంటారు? అన్నం విలువ తెలియనివాడు అనాలి ఆ మాట. బాగా బలిచి కొట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఇట్టగా మాడతారు. ఇప్పుడు నాయన మొన్న కిరాయికి వెళ్ళా గుడివాడ, పార్టీ గబాలను వెళ్ళిపోయాడు బ్యాంక్కి. ఎక్కడున్నాడో తెలియదు, పెద్ద బ్యాంక్కి. నా దగ్గర డబ్బులు ఏం చేయాలి, 1:30 2 అయింది. ఆడు మర్చిపోయాడు నన్ను. పార్టీ గబాల అన్నా క్యాంటీన్ వ్యాన్ వచ్చింది, సార్ కొద్దిగా పెట్టండి అన్న. చాలదేమన్నయ్యా అన్నాడు. ఆయన నేను ఎక్కువ తిన్నాను, ఇంత చాలండి ఎండగా ఉందని అన్న. పెట్టారు గబాల. ఇప్పుడు ఆ టైంలో లేకపోతే ఏముంది, నీరసపోతుంది, నాకు షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. గబాల డబ్బులు లేవు, మరి ఏం చేయను, తిన్నావు ముద్దన్న. ఇప్పుడు దాన్ని ఎవడే ఎంచకూడదు అసలు. ఇప్పుడు వాళ్ళు పెట్టలేరు, పెట్టేవాళ్ళని చెడకూడదు తిట్టకు. ఇప్పుడు ఇది ఒకళ్ళే పెడతారు, ట్రస్ట్ ద్వారా పెడుతున్నది. అది ఏ ట్రస్ట్ అది?
ఇక్కడ ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేది హరే రామకృష్ణ సంస్థ పెడుతున్నారు కదా, భోజనం కూడా బాగానే ఉంటుంది అంటున్నారు కదా అన్ని చోట్ల. బాబాయ్ అలాగే టీడీపీ లడ్డు ప్రసాదంలో కూడా జంతువులను కలిపారు అని చెప్పి సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? రిపోర్ట్లు కూడా వచ్చినాయి అయ్యా, ఎన్డీటీపీ నుండి రిపోర్ట్లు వచ్చినాయిగా, సూత్రంగా పేపర్ రోజు. అదేం తెలియద్ది, సెంట్రల్ కూడా దిగుతుందిగా, ఇవాళ రేపు దిగిద్ది అంటున్నారుగా. సెంట్రల్ అయితే సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నారుగా. అంటే ఈ లడ్డు ప్రసాదంలో కలిసే అవకాశాలు ఉన్నాయంటారా? కొవ్వు కరిగిస్తే ఏమైద్ది, నూనె లాగానే ఉంటాయి. నెయ్యి ఒక 500 కిలోలు, ఇది ఒక 50 కిలోలు కలిపితే చాలదా? 50 కిలోలు 100 కిలోలు కలుపుతారు. ఆయిలేగా, ఆయిల్ లాగానే ఉంటుంది అది. కేవలం మా మీద దుమ్మెత్తిపోయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి జగన్ చెప్పాను. అదా అలానే ఎందుకు అనుకోవాలి, ఎంక్వైరీలు ఉన్నాయి చేస్తున్నారుగా. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏమైనా నేను ఎందుకు అడగల? జగన్ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరలా? మేము ఎక్కడ చేసాము, సిబిఐ ఎంక్వైరీ అడగాలిగా, ఎందుకు అడగలా? అదే కనుక అక్కడే కనపడుతుందిగా. ఇవాళేమో ఆడి పేరేంటి, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, నా మీద ఏమి ఎంక్వైరీ చేయొద్దు అంటున్నాడు. ఎందుకని వేయద్దు అంటాడు? 2 టర్మ్ చేసాడు సుబ్బారెడ్డి. 2 టర్మ్ నీ ద్వారానే నడిపింది. నువ్వు ఎంక్వైరీ వేయద్దంటే దేంటి దా ఉద్దేశం? విజిలెన్స్ ఎంక్వైరీ ఎత్తాకి వెళ్ళేది అంటున్నాడు. ఎంక్వైరీ ఎత్తే బయటకు వస్తాయనా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అని అది అమలు అయితే అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు మామూలు కేసులే తెస్తున్నారు. ఇవి అవకతవకలు జరిగి తెస్తున్నారు. మొన్నదాకా అన్నం ఎట్ట పెట్టారు తిరుపతిలో, ఇప్పుడు ఎట్టుంది అన్నం తెలిసిపోట్ల. నిక్కాసేనో వేసాడు కాబట్టి అక్కడ కలెక్టర్ ర్యాంక్ వాళ్ళని బ్రహ్మాండం చేస్తున్నాడు. బాబాయ్ ప్రజలకు ఇంకా మంచి జరగాలి అంటే చంద్రబాబు గారు ఏమైనా చేయాలంటారా? ఇంకా ఏం చేస్తారు ఆయన, మనకేం తెలుస్తుంది, ఆయన చేయాలి. మీ ఒపీనియన్గా మీరు చూస్తున్న పరిసరాల ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే చాలా ఆటోమేటిక్ డెవలప్ అయిపోతాయి. పరిశ్రమలే రావాలి మనకి. గతంలో ఏమైనా వచ్చాయంటే ఏమొచ్చినాయి, ఏమున్నాయని దీనికి పారిపోతే ఎటు జాకీలు బోకీలు అన్నీ. ఆఖరికి కియా కార్యక్రమంలో కూడా 10% వాటా అడిగారంటే చూడు మరి. గోరంట్ల మాధవ్ ఎంపీ అయ్యుండి 10% వాటా ఇమ్మన్నాడు, ముఖ్యమంత్రితో కూడా పని లేదన్నాడు. ఏంటి అరాచకాలు? కాకపోతే ఎక్కడ కంపెనీ, జపాన్ కంపెనీని నువ్వు ప్రధానమంత్రులు కూడా అడిగితే అక్కడ పెట్టకుండా మన ఆంధ్రాలో పెడితే దానికి 10% వాటా అంటే ఏమైపోయాడు వాళ్ళ. మా ప్రభుత్వంలో వచ్చే కంపెనీలు వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి కొంతమంది వైసీపీ వాళ్ళు అయితే ఆరోపణలు వస్తున్నాయి. వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్తారు? ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఏమైనా OTR వచ్చినా వాళ్ళు వెళ్ళరుగా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమైనా ఇబ్బంది పెట్టేది అయితే అనుకోవచ్చు, ఇబ్బంది పెట్టేది కాదుగా, ఉన్నట్లు ప్రోత్సహిస్తుంది. ఎందుకు వెళ్తారు? మీకు మళ్ళీ అన్ని పరిశ్రమల మీద దాడి చేస్తే ఆడి పేరైన గుంటూరు ఎంపీ ఆయన పారిపోయాడా? బ్యాటరీ అమరాన్ కంపెనీ ఇప్పుడు అన్ని వేల మందికి 5,000 మంది 6,000 మందికి ఉపాధి అంటే హైదరాబాద్లో పెట్టుకున్నాడు వెళ్ళి. సెక్షనే లేపేసాడు అసలు ఇక్కడ. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.